ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా మార్చ్ 1 నుండి 7 మార్చి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా స్థాయి మేరకు తెలిపే ప్రయత్నం చేస్తాను. మేషరాశి. ఈ రాశి వాళ్ళకి వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా తమ పరాక్రమం, తమ పట్టుదల, ఎదుటివారు తమను గుర్తిస్తున్నారు అనేటువంటి ఒక సంతోషంలో, ఉత్సాహంలో ఉంటారు. అయితే ప్రతి విషయంలో కూడా మీకంటూ మరొక ఆలోచన, మీకంటూ మరొక రకమైనటువంటి ఆత్మ సంరక్షణ మాత్రం అవసరం సుమ. ప్రతి విషయాన్ని కూడా అత్యుత్సాహంతో అంతా తన వాళ్లే కదా అనుకొని మీలో ఉండేటువంటి రహస్యాలని కొన్నింటిని మీరు బహిర్గతం చేయటం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. విపరీతమైనటువంటి సోమరితనం లేదా జాఢ్యం ఇవి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. స్థానచలనం కూడా కొంతమందికి ఇప్పుడు చేసేటువంటి స్థితి ఉద్యోగంలో స్థానచలనం అని కాదు, కానీ ఇప్పుడు చేసేటువంటి ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో కాస్త మార్పు రావటం, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కాస్త చేసేప్పుడు మాత్రం కాస్త శ్రద్ధ, జాగ్రత్తలు మాత్రం అవసరం సుమ. ఇక ఎదుటివారితో మాట్లాడేటువంటి సమయాల్లో మాత్రం కాస్త నొప్పింపవక తానొవ్వక తప్పించుకు తిరుగువాడని కదా, ఆ విధమైన న్యాయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా పాటించాలి. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు కాస్త నెమ్మది అవసరం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మనసు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. ఏదో చేయాలనే ఒక తపన మీలో ఏర్పడుతుంది. భవిష్యత్తు కోసమే కావలసినటువంటి వనరులను సిద్ధం చేసుకోవాలని, తమ సంతానం యొక్క విద్యాభివృద్ధిలో కానీ లేదా వివాహ ప్రయత్నాలకు కానీ కొంత ధనాన్ని మీరు ప్రోగు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆనందంగా ఉంటుంది. మానసికమైనటువంటి ఒక ఉత్సాహం చేత ఉద్యోగంలో కానీ లేదా మీరు చేసే ఇతర వృత్తులలో కానీ చక్కని పేరు, ప్రతిష్ట సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆహార విషయంలో కానీ లేదా ఆరోగ్య విషయంలో కానీ కొంత జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. నూతన స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా గొడవలు, కోర్టు గొడవలు లేదా పోలీస్ స్టేషన్లు ఇలాంటి వివాదాలకి కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకు తమ వృత్తిలో ఎంత చేసినా కానీ సరియైన గుర్తింపు రావటం లేదు కదా అనేటువంటి ఒక ఆరాటం మీలో ఉంటుంది. కానీ మీ యొక్క విద్యుక్త ధర్మంలో మీరు ముందుకెళ్ళండి, భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక విషయం కూడా, వార్త కూడా మీకు చేరుతుంది. తద్వారా మీకు అనుకూలమైన ఫలితం ఏర్పడుతుంది. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో, పితృ సంబంధమైనటువంటి ఆరోగ్య విషయాలలో కాస్త శ్రద్ధ, కొంత ఔషధ సేవనం కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని నిత్యము చక్కగా పారాయణం చేయండి. కనకధారా స్తోత్రాన్ని కూడా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి వారమంతా కూడా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి అలసత్వం, ఏదో తెలియనటువంటి ఒక ఆరాటం, ఏదో తెలియనటువంటి ఒక మనోవ్యాకులత, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. తాము ఎంత
న్యాయంగా ధర్మంగా ఉన్నా కానీ ఎదుటివారు తమను అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి ఒక మానసికమైనటువంటి నిర్వేదం కానీ లేదా ఒక రకమైనటువంటి విచారం ఏర్పడే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. స్థిర చరాస్తుల విషయాలలో కాస్త చిన్న చిన్న వివాదాలు కానీ ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా విపరీతమైన జాఢ్యం, ఒంటరిగా ఉండాలి, విపరీతమైన ఆలోచనలు, ఈ రకమైనటువంటి వాతావరణం ఈ వారం మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపార విషయాలలో పనులు వాయిదా పడటం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. ప్రభుత్వ పరంగా మీకు అందవలసినటువంటి కొంత లబ్ధి కూడా, కొంత లాభాలు కూడా, ఇవన్నీ కూడా కాస్త వాయిదా పడటం ఇలాంటి ఒక రకమైనటువంటి స్థితి ఈ వారం కనపడుతోంది. ఇక కాస్త కోపాన్ని, తొందరపాటుతనాన్ని కాస్త అదుపులో ఉంచుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా, రాజకీయ పరంగా ఉన్నతి కోసం కానీ లేదా ప్రభుత్వ పరంగా మీకు అందవలసినటువంటి లబ్ధి కానీ రెండవ ప్రయత్నంలో మీకు అనుకూలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఏదో తెలియని మానసిక వ్యథ, ధనం రావాల్సిన చోట రాకపోవటం, సకాలానికి అందకపోవడం, ఇచ్చిన మాట కాస్త నిలబెట్టుకునేటువంటి అవకాశాలు తగ్గటం, ఈ రకమైనటువంటి ఒక అవస్థ ద్వారా మీరు బాధపడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ధనాన్ని కాస్త భవిష్యత్తు కోసమై మీకు ఎంత ఉన్నా కానీ దాన్ని కాస్త జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక అనవసరమైనటువంటి రుణాలు, ఊరికే అడగగానే ఇస్తున్నారు కదా అని తొందరపడి రుణాలు చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. భవిష్యత్తులో అది మీకు చికాక్గా పరిణమించేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే చాలా కాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న కుటుంబ సమస్యల నుంచి మీరు కాస్త బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నూతన ఉద్యోగాల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక నూతనమైనటువంటి స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ సిద్ధం చేసుకోవాలి, వృద్ధి చేసుకోవాలనేటువంటి కొంత ప్రయత్నాలు మీకు లాభించేటువంటి అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా అనవసరమైనటువంటి వివాదాలకు, అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వానికి కాస్త దూరంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి స్వల్పమైనటువంటి చిన్న చిన్న చికాకులు మాత్రం బాధించే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా కాస్త కృషి చేయాలి. ఉద్యోగస్తులు కాస్త మాట అదుపులో ఉంచుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనైశ్వర ధ్యానాన్ని, సూర్యాష్టకాన్ని కానీ, సూర్యుడికి సంబంధించిన ఏదైనా ధ్యాన శ్లోకాలను కానీ నిత్యము పారాయణం చేయండి. గోధుమలు గోవుకు తినిపించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాసుమా. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బీపీ, షుగరు ఇలాంటి విషయాలలో మాత్రం వైద్యుడిని చక్కగా సంప్రదించడమో లేదా సరి అయినటువంటి ఔషధాన్ని సరి అయిన సమయానికి తీసుకోవడం మాత్రం మరవవద్దు. వివాదాల్లో ఉండేటువంటి కొన్ని ఆస్తుల విషయాలలో అత్యాశతో మీరు ముందుకెళ్ళి అనవసరంగా భంగపడకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగంలో కూడా ముఖ్యంగా యూనియన్ గొడవలు కానీ లేదా పై అధికారులతో ఒక రకమైనటువంటి కింది వాళ్ళ యొక్క మాటలు వాళ్ళకు చేరవేయటం, ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థ మీరు తప్పని పరిస్థితుల్లో చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ సమయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఊహించని విధంగా ఏదో ఒక రకమైనటువంటి కొంత ధనం మాత్రం మీకు లభించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. సంతానం యొక్క విద్యావృద్ధి కోసం కానీ, సంతానం యొక్క వృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు.
తమ యొక్క కనిష్ట సంతానానికి లేదా స్త్రీ సంతానానికి వివాహ ప్రయత్నాలు మొదలు పెడతారు. అందులో కొంతవరకు సఫలమవుతారు. అయితే అది కాస్త వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరాన్ని, సూర్యాష్టకాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అయితే కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా కంగారు పడడం, క్రోధం పెరగటం, అనవసరమైనటువంటి ఆవేశాలతోని మంచివారి యొక్క మనస్సును గాయపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విషయంలో కాస్త ఓపిక, సంయమనము అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా మీ యొక్క విద్యా విషయాలలో, భవిష్యత్తుకు కావలసినటువంటి విషయాలలో ముఖ్యంగా విద్యార్థులు కాస్త ఆలోచనలు చేయండి. ఊహల్లో విహరించకండి. ఏదైతే అవసరమో ఆ ఆలోచన మాత్రం చేయండి. చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకోండి. కేవలం మీరు 24 గంటలు చదివినట్టుగానే ఉంటుంది, కానీ సమయం మాత్రం వృధాగా తెలియకుండానే గడిచిపోతుంది. అందుచేత ప్రతి క్షణాన్ని కూడా సరైన విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగస్తులు కూడా అనవసరమైనటువంటి కోపతాపాలకు దూరంగా ఉండండి. తొందరపడి ఆవేశపడకండి. క్షణికమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్థిర చరాస్తుల విషయాల్లో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉన్న వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంత చిన్న స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడవచ్చు. ఔషధ సేవనం చేయవలసినటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక, దుర్గా ఈ స్తోత్రాలను నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చిన్న స్వల్పమైనటువంటి సంఘటనలకు కూడా ఎక్కువగా ఆలోచించడము, తద్వారా ఏదో తెలియనటువంటి మనోవ్యథ ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు విద్యాపరమైనటువంటి చక్కని ఉన్నతి ఏర్పడుతుంది. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన లబ్ధి కానీ, లేదా ప్రైవేటు యాజమాన్యం దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకు కూడా తమ యాజమాన్యం ద్వారా మీకు అందవలసినటువంటి లబ్ధి కానీ చక్కగా అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా ఉన్నతి కానీ, ప్రమోషన్లు కానీ మీకు లభించవచ్చు. ఆరోగ్య విషయంలోనే ఏ రకమైనటువంటి అశ్రద్ధ మాత్రం పనికిరాసుమా. గృహంలో ధన విషయంలో మాత్రము అందరి ఒక ఆలోచనలు ఒకటిగా ఉండకుండా 4 వ్యక్తుల కుటుంబంలో ఉంటే 4 వ్యక్తుల యొక్క ఆలోచనలు 4 విధాలుగా ఉండడం, అందరి ఒక భావనకు రాకపోవటము, వాళ్ళందరినీ సమన్వయం చేసేటువంటి పని మీరు చేయటం, ఈ రకమైనటువంటి ఒక వాతావరణం గృహంలో మీకు ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా శ్రమ చేయాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు మాత్రం తమ యొక్క దైనందినమైనటువంటి పనిలో మాత్రం మీరు నిమగ్నులు కావాలి. ఇతరత్ర వేరే విషయాలను ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏ విద్యుక్త ధర్మం అయితే మీ ముందుందో దానిలో కాస్త మీరు అశ్రద్ధ చూపేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనైశ్చర స్తోత్రంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మీకే మీరు ఒక రకమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం, ప్రతి చిన్న విషయానికి కూడా ఘర్షణపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడటం, తాము మంచి మాట్లాడాలనుకున్నా కానీ ఎదుటివారు తాన్ని అపార్థం చేసుకోవటం, తాను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు కదా అనేటువంటి ఒక బాధ, వ్యథ మీలో ఏర్పడటం, ఈ రకమైనటువంటి చిన్న చికాకులు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా రావాల్సినంత ధనం మీకు రాకపోవటం, ఎంతైతే ఊహిస్తున్నారో, ఎంతైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అందులో కాస్త తగ్గటం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇక ప్రభుత్వ పరంగా కానీ లేదా మీ పేరుకు కానీ ప్రతిష్టకు కానీ పెద్దగా భంగం ఏర్పడదు, పెద్దగా చికాకు మాత్రం ఏర్పడే అవకాశాలు లేవు.
తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మాత్రం చక్కగా ఉంటుంది, మీరు కోరుకునే విధంగా ఉండవచ్చు. ఇక సోదరి కానీ తోబుట్టుల యొక్క ఆరోగ్య విషయాలలో కానీ లేదా వారి యొక్క కుటుంబ వ్యవహారాల విషయాలలో కానీ మీ జోక్యం అవసరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ధనాన్ని కాస్త జాగ్రత్తగా కాపాడుకోవాలి. చోర భయము లేదా ఎక్కడో దాచినటువంటి వస్తువులను మీరు మర్చిపోవటం అతి జాగ్రత్త వల్ల ఇలాంటి వ్యవస్థ కాస్త కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రతినిత్యము శనేశ్వర స్తోత్రాన్ని, శ్రీమన్నారాయణ కవచాన్ని కానీ పంచాయుధ స్తోత్రాన్ని కానీ నిత్యము పారాయణం చెయ్యండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. తమ సంతానం యొక్క విద్యా విషయాలలో మీరు ఎక్కువగా ఊహించటం వల్ల వారు ఆ స్థాయికి చేరుకోకపోవటం వల్ల కొంత మీకు మానసికమైనటువంటి కొంత వ్యథ కానీ ఏదో రకమైనటువంటి ఒక నిరాశ కానీ ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా ఊహించడం వల్ల జరిగేటువంటి చికాకే తప్ప వారి యొక్క ప్రతిభలో కానీ వారి యొక్క చక్కని ఆ మేధస్సులో కానీ లోపం లేదనేటువంటి విషయం మాత్రం మీరు గుర్తించాలి. ఇక రావాల్సిన ధనం కాస్త 2 అంచెలుగా మీకు చేతికి అందవచ్చు. చాలా కాలంగా మీరు ఉద్యోగ విషయంలో, ఉద్యోగం యొక్క స్థానచలనం విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో ఉండేటువంటి వ్యతిరేకత ఉద్యోగ విషయంలో ఇప్పుడు కాస్త అది తగ్గి వాస్తవాలను ఎదుటి వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో చక్కగా మీరు కొంతవరకు ఆనందంగా చక్కని ఆనందపరమైనటువంటి వార్తలను వినేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక విద్యార్థులు కాస్త కృషి చేయండి. స్థిర చరాస్తుల విషయంలో ఎలా నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం తొందరపాటు పనికిరాదు సుమ. వేచి చూసేటువంటి కాస్త ధోరణి మాత్రం మీరు అలవర్చుకోవాలి. ఉద్యోగస్తులు కూడా తొందరపడి అనవసరమైనటువంటి కోపతాపాలకు కాస్త దూరంగా ఉండండి. చక్కగా ఆలోచన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఆరోగ్య విషయంలో ఇలాంటి అజాగ్రత్త పనికిరాదు సుమ. కీర్తి ప్రతిష్టకు మాత్రం మీకు భంగం ఏర్పడే అవకాశం మాత్రం లేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు వీలైతే గోవుకు ప్రతిరోజు కూడా శనగలు, నువ్వులు, నల్ల నువ్వులు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. తామేంటో నిరూపించుకోవాలని, తమ ప్రతిభ ఏంటో ఎదుటి వారికి తెలియాలని, తాము ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి దృష్టిలో మీరు ఒక చక్కని వారికి మీపైన ఒక రకమైన అభిమానం కలగాలని అనేక ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. తోబుట్టుల యొక్క ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందికర వాతావరణం కానీ ఏదో చిన్న చికాకు, మానసికమైనటువంటి వ్యథ ఇవి ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ వృధా ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగంలో ఎక్కువగా మనస్సు నిలపలేక ఎటు అర్థం కాక ఏమీ చేయలేని పరిస్థితి కొన్ని సందర్భాల్లో కూడా ఏర్పడవచ్చు. ఇక తమ యొక్క జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. తద్వారా అనుకూలమైనటువంటి అనేక చికాకుల నుంచి మీరు బయటపడే అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఆలోచన విధానము, తొందరపాటుతనము, తన కోపము తన శత్రువు అని తెలుసుకోవాలి. ఇక ధనాన్ని కాస్త ఒక పద్ధతి ప్రణాళికగా దాచుకునే ప్రయత్నాలు చేయండి. స్థిర చరాస్తుల విషయాలలో మాత్రం అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఇక ఉద్యోగస్తులు మాత్రం కాస్త నెమ్మదిగా ఒక రకమైనటువంటి చక్కని ప్రణాళికతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా పంచాయుధ స్తోత్రంతో పాటు వీలైనంత వరకు ఒక పేద బ్రాహ్మడికి కానీ లేదా ఒక పేద వ్యక్తికి కానీ వస్త్రదానం కానీ లేదా ఆహారం కానీ తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా ప్రతి చిన్న విషయానికి కోపం రావటం, ప్రతి చిన్న విషయానికి అనవసరమైనటువంటి ఆవేశం పెరగటం ఇవి కనపడుతూ ఉన్నాయి. చిన్న విషయాలలో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన,
ఏ విషయంలోనైతే మీరు ఏ విధంగానైతే ఆలోచించాలో ఆ విధంగా ఆలోచించక అక్కడ ఉండేటువంటి పరిస్థితికి ఎక్కువగా ఊహించటం, ఎక్కువగా ఆలోచించటం, తద్వారా మీకే మీరు ఒక రకమైనటువంటి చికాకును సృష్టించుకోవడం ఇవి కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వారం ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ఎంతైనా పరిస్థితి ఉంది. గృహంలో అశాంతికరమైనటువంటి వాతావరణం, ఒకరి మాట ఒకరికి పట్టకపోవటం, ఒకరి మాట ఒకరు వినకపోవటం, ఇది కాస్త మీకు మానసికమైన ఇబ్బందిని కలిగించేటువంటి దిశగా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఎంత ధనాన్ని ప్రోగు చేయాలనుకున్నా, ఎంత ధనాన్ని మీరు కాపాడాలనుకుని ప్రయత్నం చేసినా కానీ అది కాస్త మీకు తెలియకుండానే వృధా ధన వ్యయం జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, కాస్త కృషి చేయండి. ఉద్యోగస్తులు కూడా కాస్త సంయమం, నెమ్మదిగా ఉండాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు సుమ. ఏదో తెలియనటువంటి చికాకు, బీపీ, షుగర్ లాంటి సమస్యలు బాధించడం, చిన్న చిన్న పనులకు కూడా ఏదో గాయం అవడం, స్వల్పంగా రక్తాన్ని కళ్ళ చూడటం, ఇవన్నీ కూడా కాస్త ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటువంటి సమయంలో కూడా అజాగ్రత్త, అమితిమీరిన ఆత్మవిశ్వాసం మాత్రం పనికిరాదు. ఇక ధనము, ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి కొన్ని పన్నులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ విషయాలలో అజాగ్రత్త పనికిరాదు. అంతేకాకుండా మీరు బ్యాంకు లావాదేవీల విషయాలలో సరి అయినటువంటి నియమాలు, నిర్ణయాలు మీరు మర్చిపోవడం వల్ల ఏదో సాంకేతికపరమైనటువంటి చిన్న చిన్న లోపాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు కాస్త కృషి చేయండి. అనవసరమైన తొందరపాటు వల్ల, అనవసరమైన ఆవేశం వల్ల, ఏదో సాధించాలనేటువంటి ఆ తొందరపాటు వల్ల మీకై మీరు అనవసరమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకోవద్దు. ఉన్న సమయాన్ని చక్కగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగస్తులు కూడా, వ్యాపారస్తులు కూడా కాస్త ఓపికగా, సంయమనంతో, కాస్త ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని ఈ వారం గడపాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు వీలైనట్లయితే కాస్త బియ్యం, కాస్త కందిపప్పు కానీ, కందులు కానీ గోవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక పేదవాడికి వస్త్రదానం చేసే ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు గోచార రీత్యా ఫలితాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా వీలైనంత వరకు గోసేవ, సజ్జన సాంగత్యము, ధార్మికమైనటువంటి సేవ, పేదవాళ్ళకి, వికలాంగులకి, వృద్ధులకి మీకు ఎంత వీలైతే అంత రోజు ఒక పిడికెడు బియ్యమైనా దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనేకమైనటువంటి చికాకుల నుంచి మనం బయటపడవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.